Hey guys, welcome to Cotton Business Pod. This is Vijay. Nato Banu, Sudhi Unnarakda. So today we are going to talk about Chennai love story. Chennapatna love story, Madras love story, whatever love story, we're going to talk about it today. Okay. So synopsis of this film is very simple. Idi oka love story between Steven Shankar, Nivi, and a third person. Okay. సో హీరోయిన్ కలపడానికి మధ్యలో దేవుడు వస్తాడు. ఆ దేవుడు ఎవరు ఏమిటి అనేది వి గోనా రివ్యూ ఇట్ టుడే. ఓకే, విత్ దట్ బాను, వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దిస్ మూవీ? వాట్ ఈస్ యువర్ సినాప్సిస్ ఆఫ్ దిస్ మూవీ? మూవీ 7G బృందావన్ కాలనీ అని చెప్పి ఒక లాంగ్ బ్యాక్ ఒక మూవీ వచ్చింది. అండ్ క్లాసిక్. అండ్ కరుణాకరంది తమన్నా అండ్ రామ్ది ఒకటి ఎందుకంటే ప్రేమంట అని ఒక మూవీ కూడా వచ్చింది. అవును, ఆ రెండు సినిమాలు గుర్తుకొస్తాయి. అది ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఇన్స్పైర్డా వేరు, కానీ ఈ సినిమా చూసినప్పుడు నాకైతే ఆ రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా ఎట్లా ఉంది అంటే, సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగుంది. సెటప్ అండ్ వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ హౌ రెజల్యూషన్ 3 యాక్ట్స్ ఉంటాయి కదా, అది బాగుంది. స్టోరీ టెల్లింగ్లో మాత్రము రైటింగ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్, గ్యాప్స్ కనిపించినాయి. సో హీరో క్యారెక్టరైజేషన్కి వచ్చిన, లేకపోతే అండ్ ఐ మీన్ ఈవెన్ బిఫోర్ దట్ ఒక థింగ్ ఏంటంటే, మన ఈ మూవీస్ అని రాజేష్ మూవీస్ అనుకుంటే, కలర్ ఫోటో అయినా బేబీ అయినా ఇదైనా, ఒక వన్ గుడ్ థింగ్ ఏంటంటే, తెలుగు మదర్ టంగ్ ఉన్న ఫీమేల్ లీడ్స్ని తీసుకొని తీస్తున్నాడు సినిమాలు, విచ్ ఈస్ వెరీ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదో హీరోయిన్ అంటే రోల్లో లేకపోతే అట్లా కాకుండా, హీ ఈజ్ మేకింగ్ హీరోయిన్ సెంటర్ పీస్ ఆఫ్ ద స్టోరీ. అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్లోనే కూడా స్టోరీ చెప్తున్నాడు, విచ్ ఈజ్ అంటే విచ్ షుడ్ బి అక్నాలెడ్జ్ అండ్ సెలబ్రేటెడ్, విచ్ ఈస్ వెరీ గుడ్. హ్యావింగ్ సెడ్ దట్, సినిమాలో ఉన్న ఇన్కన్సిస్టెన్సీస్ అంటే, హీరో క్యారెక్టరైజేషన్కి వచ్చేటప్పటికి ఆ సీరియస్నెస్ అనిపించదు. సినిమాలంటే పిచ్చి అంటారు, బట్ ఆ ఇంట్రొడక్షన్ సీన్లో కూడా మన వేణుమాధవ్ కామెడీ సీన్ దడ సీన్ ఉంటుంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ చూపించి ఆ సీరియస్నెస్ ఉండదు. ఎందుకు సినిమాలంటే పిచ్చి అంటే కొంచెం అన్నా ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది అవ్వదు. అది ఆ ఫండమెంటల్ ఎలిమెంట్స్లో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. హీరోయిన్ది కూడా అసలు యాక్చువల్ సినిమా స్టార్టింగ్ షాటే హీరోయిన్ మీద పెట్టి స్టార్ట్ చేయాలి, చాలా బాగా తీసాడు అవన్నీ చెప్పడము కానీ ఆ సెటప్ అంతా. సడన్గా మిడిల్ ఆఫ్ ఫస్ట్ హాఫ్లోకి వచ్చేటప్పటికి అసలు ప్రొటాగనిస్ట్ ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మనకు వీళ్ళ యాంగిల్లో చెప్తున్నాడా వాళ్ళ యాంగిల్లో చెప్తున్నాడా అని వచ్చి, ఆమె కూడా సెకండ్ లవ్ స్టోరీలో అది చాలా అసలు కన్విన్సింగ్ అనిపించలేదు నాకు, అసలు ఎందుకు ఈ లవ్ స్టార్ట్ అవుతుంది అట్లా అనేది. ఇంకా ఇంకా చాలా సినిమాటిక్ లిబర్టీ అనే దీంట్లో తీసుకుంటే, అది తీసుకున్నప్పుడు ఏదైనా ఎంటర్టైనింగ్ ఉంటే బాగుంటుంది. అది తీసుకున్నదానికి కూడా ఎంటర్టైన్ చేస్తే, అట్లా కాకుండా మెయిన్ ఇది డ్రామా, సీరియస్ డ్రామాలో ఫండమెంటల్ ఎలిమెంట్లోనే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అది సరిగ్గా కూర్చోలేదు సినిమా. సో చాలా ఇష్యూస్ అనిపించినాయి. బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ గుడ్ అటెంప్ట్, మంచి స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చూస్ చేసుకునే మెథడ్ బాగుంది. కానీ ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఈచ్ యాక్ట్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకే, దట్స్ గుడ్. దట్స్ గుడ్ అబ్జర్వేషన్. నేను కొన్ని అబ్జర్వ్ చేయలేదు, బట్ ఐ థింక్ దట్స్ గుడ్. సో సుధి, నీకు ఎలాగ అనిపించింది సినిమా? నాకు యాక్చువల్లీ ఐ హ్యాడ్ సేమ్ పాయింట్స్, కొన్ని బాగా చెప్పినవి, కానీ లైక్ సేమ్ థింగ్ కదా, ఇట్ వాస్ అ క్లీన్ మూవీ. The thing which is missing in Telugu these days is a very clean movie. Family to కూర్చొనేసి, there is no vulgar scenes or anything. That way writing and taking were so good, and the story was written so well. నాకు bold attempt అనిపించింది, but it was predictable. It was not like unpredictable. ఏదో ఫస్ట్ హాఫ్ అయిపోగానే అర్థమైపోతుంది ఇంకా, that's where the movie is leading to. అండ్ నాకేమనిపించింది అంటే, రాజేష్ మనకు తెలుసు, ఈజ్ ఇన్ హిస్ 40s, అండ్ ప్రాబబ్లీ రాజ్ నంబూరి డైరెక్టర్, ఐ థింక్ హీఈస్ ఆల్సో ఇన్ 40s ప్రాబ్లీ. ఈ 40s డైరెక్టర్స్ ఒక లవ్ స్టోరీ తీసినారండి. ప్రేమకు వయసు లేదు, కానీ ఏ వయసుకి ఆ ప్రేమ ఉంటుంది. నీకు లవ్ స్టోరీస్ అనేది ఫ్రెష్గా ఉండాలి. అండ్ ఈ ఏజ్ లో మనకి ఫస్ట్ థింగ్, మనం లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అవ్వమేమో, కానీ ప్రేమలు అట్లాంటివి వచ్చినాయి అనుకో, కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు, ఏదో ఆ లవ్ స్టోరీ కొంచెం ఏదో అదే ఇట్లా నడుస్తుందేమో ఇప్పుడు అన్నట్టు ఉంటుంది. కానీ when this 40s guys try to make a love story, ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఆ ఫీలింగ్ తోనే పోయినాను. ట్రైలర్ కూడా అట్లే ఉంది. సో పోయినాను, ఏం లేదు. there was no highs and no lows in this movie. That's my major complaint. There's no emotional high, there is no entertaining high. సెకండ్ హాఫ్ అంతా ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే నీకు ఒక చోట నవ్వు రాదు, అట్ ద సేమ్ టైం ఒక చోట there were 1 or 2 places where emotional things connect.
లైక్ ఆ బాబు వాళ్ళ అమ్మ చెప్పడము అండ్ దోస్ థింగ్స్ వర్ ఫైన్. కానీ ఎక్కడే కానీ లవ్ స్టోరీలో నీకు ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా అసలు, కామెడీ అనేది అసలు పెద్ద ఎక్కడే నవ్వు రాలేదు. ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్. అంటే ఓవరాల్ నీ ఫీల్ ఏ ఉంటాయి సినిమా మీద, అంటే బాగుందా, ఒకసారి చూడొచ్చా, సినిమా హాల్కి వెళ్ళి చూడాలా? చూడొచ్చేమో. లైక్ బట్ మై ప్రైమరీ కన్సర్న్ ఇస్ ఎందుకు ఈ మూవీ, ఇట్లాంటి మూవీస్ కన్నిటికీ 3 గంటలు ఎందుకు? 2 గంటల్లో చుట్టేస్తే బెటర్ ఏమో ఇవన్నీ. దిస్ నథింగ్ ఇన్ దిస్ మూవీ టు టేక్ ఇట్ లైక్ దాట్ లాంగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సెకండ్ హాఫ్ లో నువ్వు కనెక్ట్ అయింటావు అనుకున్నాను. ద రివైవల్ ఆఫ్ కిరణ్ అబ్బవరం వైఎస్ జగన్ లాగా ఉంటాడు, ఆ నవ్వులు, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా. యాక్చువల్లీ ఆయన పేరు వెనకాతల స్టోరీ ఇట్ బిలాంగ్స్ టు జగన్. లైక్ యాక్చువల్ దేవుడు అనే పేరు, అంటే లైక్ వి డోంట్ వాంట్ టు రివీల్ ద స్పాయిలర్స్, బట్ లైక్ అది దట్ బ్యాక్ స్టోరీ లైక్ ఇట్స్ రిలేటెడ్ విత్ జగన్. మనము స్టోరీ చెప్పినప్పుడు మనం అంటే చాలా మంది వచ్చి స్టోరీ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మనం ఏంటంటే వీఆర్ అనలైజింగ్ వై ద మూవీ ఇస్ గుడ్ ఆర్ నాట్ గుడ్, వాట్ ఎలిమెంట్స్ వర్క్. కాబట్టి స్పాయిలర్స్ ఉంటాయి, స్పాయిలర్ లేకుండా మనకు పాడ్కాస్ట్ ఉండదు గోయింగ్ ఫార్వర్డ్ కూడా. సో బట్ ఎవరైనా సినిమా చూడకుండా స్పాయిలర్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ దే వాచ్. అందుకని మనం రివ్యూ కూడా 1 వీక్ తర్వాత రిలీజ్ చేస్తాం, బికాస్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. నో స్పాయిలర్స్. రివ్యూ వల్లేమి సినిమాకి అంటే మనకు అంత వైడ్ పుల్ ఉంటుందని అనుకోవడం లేదు కానీ, బట్ లైక్ వి జస్ట్ వాంట్ లైక్ డూ ఇట్ ఎ వీక్ లేటర్ సో దట్ లైక్ వి గివ్ ఎ బ్యాలెన్స్ టు యూ. అందుకే రివైవల్ అన్నారు. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ లైక్, బట్ ఐ టెల్లింగ్ యూ దట్స్ ద బెస్ట్ స్టోరీ లైన్ దే రోట్. కాకపోతే there should have been little more depth, and Banu చెప్పినట్టు each character should have been established to that point. అసలు నీకు ఎందుకు why చాలా బాగా తీసిండొచ్చు ఇంకా అనిపించింది. అండ్ 3 రోజెస్ కూడా ఈ డైరెక్టరే తీసినాడు, రాజ్ నంబూరి. దాన్ని చూసినప్పుడే అనిపించింది. అంటే చిన్న కరెక్షన్, రాజ్ నంబూరి కాదు, రవి నంబూరి. రవి నంబూరి, సారీ. యా. సో నాకేమనిపించింది అంటే ఆ 3 రోజెస్ కూడా లైక్ నీకు అసలు చూడబుద్ధి కాదు, కానీ కొన్ని సీన్లు ఏవో బాగుంటాయి. సో ఈజ్ నాట్ ఎ కంప్లీట్ డైరెక్టర్ అని అనిపించింది. ఎందుకో 3 రోజెస్ అంటే నవ్వుతాను. నేను ఆ సినిమా చూడలేదు. ఆ సినిమాలో 2-3 రీల్స్ చూసాను మా హర్షవి. సో దాంట్లో 2-3 వైజాగ్ యాసలో కొన్ని ఉంటాయి, లైక్ ద రియలీ ఫనీ. నేను కాఫీయో టీయో 3 రోజు అది చెప్తున్నావు అనుకున్నాను, సినిమా ఉందని కూడా తెలియదు. అది 3 రోజెస్. ఓకే. ఎనీ అదర్ అబ్జర్వేషన్స్ అది? ఇకపోతే నాకైతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఓకే, 3 రీజన్స్. ఒకటి, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే అమ్మాయి ఆ డైలాగ్స్ చెప్తా ఉండే చెవులకి ఎంత వినసొంపుగా ఉందో అంత వినసొంపుగా ఉంది. అండ్ షీ ఈజ్ అ పవర్ హౌస్ పెర్ఫార్మర్. ఓకే. మూడోది, రాజేష్ డైలాగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ నేనేమనుకుంటున్నానంటే ఐ థింక్ రాజేష్ క్రాక్ ద కోడ్ ఫర్ అ గుడ్ స్క్రీన్ ప్లే. నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు సినిమా. 3 యాక్ట్స్ కూడా చాలా బాగా తీశాడు. అంటే సింపుల్గా స్టోరీ ఏంటి, హీరోయిన్కి ఆ మెయిన్ క్యారెక్టర్కి కలపడానికి దేవుడు వస్తాడు మధ్యలో. ఓకే. చెన్నై అనేది బ్యాక్ డ్రాప్. ఆ చెన్నై బ్యాక్ డ్రాప్లోని మళ్ళీ మిగతా ఎలిమెంట్స్ ఎంత బాగా కలిపాడంటే, ఎప్పుడూ అతని టేప్ రికార్డర్ మీద ఇళయరాజా ఉంటాడు. లైక్ ఇదేంటంటే రాజేష్ పర్సనల్ ఫ్యానిజం అని చూపించడం. లైక్ తల అని ఉంటుంది, రజనీకాంత్ ఉంటుంది, దాని తర్వాత బాలచందర్ ఫోటో ఉంటుంది, ఇంద్రా వస్తుంది మధ్యలో, ఇంద్రా వస్తుంది, చిరంజీవి ఉంటాడు, రజనీకాంత్. దాని తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో 2 డైరెక్టర్స్ నటించారు. ఒక అతను పి వాసు, చంద్రముఖి డైరెక్టర్. ఇంకొక అతను దేవిప్రసాద్ అన్న అతను కూడా తెలుగు డైరెక్టర్. సునీల్తో వాళ్ళతోనే సినిమాలు తీశాడు, హీరోయిన్ ఫాదర్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏమిటి అంటే ఈ సినిమా అంటే లైక్ నువ్వు స్క్రీన్ ప్లే అటు ఇటు అయినా సరే సినిమా అడ్డంగా లేచిపోయేది. బట్ లైక్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాలెన్సింగ్ యాక్ట్. చాలా బాగా రాశాడు, సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. నాకు కొన్ని డైలాగ్స్ అయితే అలాగే నిలిచిపోయినాయి. అంటే కొన్ని పర్ఫార్మెన్సెస్ కానీ, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ అయితే లైక్ దానికోసం మనం సెపరేట్గా మాట్లాడాలి. కిరణ్ అబ్బవరంది ఐ థింక్ దిస్ ఇస్ ద మేజర్ ఫిల్మ్ ఐ సా ఆన్ అ బిగ్ స్క్రీన్. లైక్ చాలా బాగా చేశాడు, అంటే లైక్ ఇన్ హిస్ ఓన్ లిమిటేషన్స్, బట్ లైక్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మిగతా క్యారెక్టర్స్ కూడా, హీరోయిన్ అమ్మ కాకుండా మిగతా వాళ్ళందరూ బాగా చేసి ఉన్నారు.
ఇంకొకటి ఏమిటి అంటే షార్ట్ ఫ్రేమింగ్, షార్ట్ మేకింగ్, మెయిన్ లవ్ సీన్స్ అంటే ఎక్కడ కూడా ఎక్స్ట్రాలకు పోకుండా తక్కువ పోకుండా ఐ థింక్ హీ డిడ్ అ వెరీ గుడ్ అండ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. మధ్యలో ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు కెమెరా ప్యాన్ అవుట్ చేస్తే మీదన డైరెక్టెడ్ బై మణిరత్నం అనే పోస్ట్ ఉంటుంది. అంటే లైక్ ఐ థింక్ లైక్ అవి చాలా బాగా నచ్చాయి. అంటే లైక్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్స్, సో మేబీ ఐ కనెక్టెడ్ మోర్ టు దాట్. ఇంకొకటి ఏంటంటే ఇది దీంట్లోని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగని చెప్పి ఈక్వల్ క్రాఫ్ట్ ఉంది, ఎక్స్పెన్సివ్ సెట్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఆ విషయంలో ఐ థింక్ లైక్ హీ డిడ్ వెరీ వెల్. సెంటిమెంట్స్, ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినాయి. మధ్యలో సూపర్ న్యాచురల్ యాంగిల్ కూడా ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్. సమ్ పీపుల్కి అది నచ్చలేదు, ఇట్ ఫెల్ట్ చైల్డిష్, బట్ లైక్ ఐ రియలీ లవ్డ్ ద మూవీ. నో 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 ఐ థింక్ రాజేష్ ఏదో చెప్పినాడు, మనకి ఏ వర్షన్ వచ్చిందో తెలియదు కానీ హీ సెడ్ లైక్ ఫస్ట్ డే ఆఫ్టర్ 6 hours he edited second half again and resent it. మన దగ్గర అయితే ఇదంతా ఇప్పుడు క్యూబ్ సిస్టమే కదా, సో ఇట్స్ డిజిటల్ ట్రాన్స్మిషన్. ఇంకొకటి మణి శర్మ కొన్ని దిక్కల బాగా హైలైట్ అయ్యాడు, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాటిల్లోని. సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ సాంగ్స్ వేర్ నాట్ అప్ టు మనీస్ మార్క్. ఈజ్ మెలోడీ బ్రహ్మ అంత మార్క్ అనిపించలేదు, బట్ లైక్ ఐ మైట్ బి రాంగ్ దో. సో ఐ లైక్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకు రాజేష్ కి మ్యూజిక్ టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది, బట్ సాంగ్స్ అంటే ఐ డి నాట్ లైక్ ద లిరిక్స్. ఏమేందో రాసినట్టుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్, సో లెట్స్ టాక్ అబౌట్ లైక్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, సో Sudhir, let's start with you now. What did you think about the artist performance? Like, నీకు ఏమనిపించింది? మేజర్ ఇద్దరే. సో హోల్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ. కిరణ్ అబ్బవరం నాకేమనిపిస్తుంది అంటే హీఈస్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్, కాకపోతే మనస్ఫూర్తిగా చేస్తాడు అనిపిస్తుంది. రవితేజ లాగా ఆ టైప్ లో. ఆ క్యాండిడేట్ ఏడ్చినప్పుడు కూడా కామెడీగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో అట్ ద ఎండ్ లైక్ క్రైస్ కొంచెం కామెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఏదో మనస్ఫూర్తిగా చేస్తున్నాడని ఒక ఆనందం, అదేదో మళ్ళా దాంట్లో కూడా కంట్రోల్ చేసుకొని కాకుండా దట్స్ వాట్ హీ ఈస్, దట్స్ వాట్ హిస్ ఫేస్ ఈస్, అంతే. ఇంకా యూ కెన్ ఇట్స్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ అమ్మాయి ఐ థింక్ యాజ్ యూ సెడ్ లైక్ చాలా బాగా చేసింది, అండ్ తెలుగు డైలాగులు తెలుగు అంతా చాలా బాగుండింది. అండ్ 70% ఆఫ్ ద మూవీ షీ వాస్ క్రైమ్, షీ నేల్డ్ ఇట్. ఐ థింక్ ఏడుపు సీన్లు అట్లా అలవాటు అనుకుంటాను, అసలు ఇట్లా చాలా నేచురల్ ఉంది. అమ్మ ఏడుస్తుంటే నువ్వు అడ్జస్ట్ స్టార్ట్ చేసావు. కానీ నువ్వు చెప్పిన ఒక పాయింట్ మాత్రం వెరీ కరెక్ట్. లైక్ యాక్చువల్లీ ఫీమేల్ రోల్స్ కి వెయిట్ ఉండడం, ఇట్ వర్క్స్ ఇన్ రాజేష్ మూవీస్ 100%. మేక్ ష్యూర్ లైక్ ఫీమేల్ రోల్స్ ఆర్ వెయిట్. బేబీ ఇది 3 సినిమాల్లో కూడా లైక్ ఇట్స్ ఇట్స్ ట్రేడ్ మార్క్. ఐ థింక్ ఐ రియలీ లైక్ his style of telling stories. Yeah, I want to talk about that. Performances will come back anyway. We are covering that too. So the female protagonist point of view story చెప్పడం అనేది శేఖర్ కమ్ముల I think is very good. But ఆయన స్టోరీ టెల్లింగ్ కూడా it has a feminine flavor because ఫీమేల్ యాంగిల్లో చెప్తున్నాడు కాబట్టి. రాజేష్ మంచితనం ఆర్ గ్రేట్నెస్ ఆర్ అడ్వాంటేజ్ ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ దో పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ హీరోయిన్, హిస్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ అపీల్స్ టు జెండర్ న్యూట్రల్ లాగా ఉంటుంది. మనందరికీ కూడా అదేమి ఐదర్ ఇట్స్ ఇన్ డైలాగ్స్ ఆర్ లాంగ్వేజ్ ఎట్లయినా కానీ ఐ థింక్ హీ నెయిల్ దట్. ఆ యాంగిల్ చాలా బాగుంది. కనెక్షన్ కూడా ఇంతకుముందు ఐ థింక్ విజయ్ యువర్ టెల్లింగ్ డైరెక్టర్స్ గురించి అని. ఇంకొకటి సమ్ మైన్యూట్ థింగ్స్ ఎట్లా అంటే ప్రాస కోసం గురూజీ అందరిని జడగొట్టాడు అని చెప్పి గురూజీ అంటే ఎవరని చెప్పడు. దట్ వాస్ వెరీ క్యూట్. అది బాగా అనిపించింది నాకు. త్రివిక్రమ్ గురించి చెప్పాడు కదా, అది మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అది చెప్పాడు. ఇంద్రాది కూడా చూపించి ఇట్లా ఫ్యాన్స్ ఎట్లా నేను చిరంజీవి అని ఫీల్ అవ్వడం, అది కూడా అవి బాగా ల్యాండ్ అయినాయి చిన్న చిన్నవి. ఒకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే మన ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇళయరాజాది నాకు అది కొంచెం ఓవర్డన్ అనిపించింది. ఐ థింక్ రాజేష్ పర్సనల్ లైక్స్ ఇట్, బట్ కిరణ్ అబ్బువరం ఓకే ఇళయరాజా ఫోటో పెడుతున్నావు, బట్ అది ఇవి కొన్ని స్ట్రాంగ్ కనెక్షన్స్ లేవు. ఇప్పుడు బేబీలో ఒక్కసారి ఆ పెద్ద పోస్టర్ చూపించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లోనేమో ఎస్ ఐ అండర్స్టాండ్ హిజ్ ఎమోషన్, కానీ ఈ హీరో కూడా ఇప్పుడు సినిమా నా ప్యాషన్ అంటారు, ఒక స్ట్రాంగ్ స్టోరీయో లేకపోతే ఏది ఉండదు. ఆమె హీరోయిన్ జస్ట్ క్యాజువల్గా ఒక 10 నిమిషాల స్టోరీ చదివేసి చెప్తుంది నీ క్యారెక్టర్ ఇట్లా అట్లుందన్న. తర్వాత వెంటనే ఒక ఇన్సిడెంట్ చూస్తాడు, తర్వాత స్టోరీ అంటాడు.
వెళ్ళిపోయి పి వాసుకి చెప్తాడు. అదంటే సినిమాటిక్ లిబర్టీ అంటే నేను అనేది ఇవి అది మనం అంత స్ట్రాంగ్గా సెట్ అవ్వలే అనిపించింది నాకు. ఇప్పుడు తర్వాత కూడా బేసిక్గా ఆయన చూసిన ఇన్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఆయన సినిమా అనుకున్నదే ఇట్ ఎండ్స్ అప్ బీయింగ్ హిజ్ ఓన్ లైఫ్ యాక్చువల్లీ. అది తర్వాత కూడా లాస్ట్లో గౌరీప్రియ వాళ్ళు సినిమా స్క్రీన్ చేసి అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది కూడా చాలా కన్వీనియంట్గా అదేదో మంచి సినిమా అంటే అంతే. నీకు అంత స్ట్రాంగ్ ప్యాషన్ ఉన్నప్పుడు ఇట్లా కిండల్ చేయకూడదు కదా, స్టార్టింగ్లో ఏం రాదు నాకు అన్న టైప్లో అవి ల్యాండ్ అవ్వాలి అనిపించింది. పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ కమింగ్ బ్యాక్ నుంచి టు యువర్ రోటీ. ఏ పాయింట్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు, అందుకే సెకండ్ హాఫ్ వాజ్ సో ఫ్లాట్. నీకు ఆ హైస్ ఎందుకు రాలేదు అంటే యు డిడ్ంట్ ఎస్టాబ్లిష్. అంతా పైన ఎంటర్టైన్మెంట్ కోసం. నీకు కొన్ని షార్ట్స్ ఉన్నాయి, గౌతమ్ మీనన్, మణిరత్నం టైప్ ఆఫ్ షార్ట్స్ ఇవన్నీ. చిన్నపిల్లలు వచ్చి డాన్స్ చేస్తారు, వర్షం పడుతుంది, అండ్ బైక్ లో పోతున్నప్పుడు ఒకరి తల ఇట్లా వస్తే ఒకరి తల ఇట్లా వచ్చి షార్ట్. ఇవన్నీ మనకి చూసి 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 అలవాటు అయిపోయింది. ఐఎమ్ సర్ప్రైజ్ నువ్వేమన్నా నాకు అట్లా డైరెక్టర్ సిస్టము అందుకే నచ్చింది అను. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దోస్ షార్ట్స్. అండ్ దట్ షుడ్ హెల్ప్ ద మూవీ. ఇప్పుడు ట్రైన్లో సీన్లు కూడా అన్ని నాకు సఖి చాలాసార్లు గుర్తొచ్చింది. సేమ్ ప్లస్ బట్ టు యువర్ పాయింట్ సుధీ, నువ్వు స్టార్ట్ ఆఫ్ 40s డైరెక్టర్స్ లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం ఐ థింక్ వాజ్ ఆల్సో ఇన్ late 30s when he did సఖి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. సో వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. బట్ పర్ఫార్మెన్సెస్, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఐ థింక్ రైటింగ్లో ఉన్నంత ఇంకా చాలా డెప్త్ ఉండొచ్చు రైటింగ్లో అనిపించింది నాకు. బట్ ఉన్నంత వరకు ఆమె బాగా చేసింది. బట్ ఆమె ఫ్రెండ్ కింద చేసింది కదా సిరి అన్నట్టు, ఆమె జవాన్లో కూడా ఉంటుంది. I think she has a lot of potential. I think she needs just one more opportunity to kind of go all out. Maybe నెక్స్ట్ రాజేష్ మూవీలోనే చేస్తుంది, ఎవరికి తెలుసు. కానీ ఒక్కటి నా పెట్ పీవ్ ఏంటంటే ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇస్తారు కదా, అనవసరంగా క్యారెక్టర్లు పెడతారు, ఎవరికి ఎందుకున్నాడో తెలియదు. రాజేష్కి ఒకవేళ సజెషన్ ఏంది అంటే, ఇప్పుడు ప్రామినెంట్ డైరెక్టర్స్లో అవసరం లేని క్యారెక్టర్ ఉండకూడదు. ఒక క్యారెక్టర్ ఉంది అంటే వాడికి ఒక ప్రామినెన్సో ఎస్టాబ్లిషో లేకపోతే స్టోరీకి చాలా జరగాలి. ఓ హీరోకి 4 ఫ్రెండ్స్ ఉంటారు, వాడు ఒకరి మీద కామెడీ చేస్తాడు, ఇట్లాంటిది అంటే అది చాలా కొంచెం అంటే సినిమా అంటే ఇంత లవ్ ఉన్న వాళ్ళకి అవి ఓవర్లుక్ చేసి ఇన్సిన్సియర్ అనిపిస్తాయి. అట్లా కాకుండా అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఐ థింక్ ఆల్మోస్ట్ 6 ఎంతమంది ఉంటారు కదా రూమ్ లోనే. ఒక తమిళాయన ఉంటాడు, ఎందుకున్నాడో తెలియదు. బట్ స్టార్టింగ్ లో డైలాగ్ చెప్తాడు, ఎందుకంటే నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, నాది బాగా ఎమోషనల్, పిండేసే అంటే ఈ సినిమా యాప్ట్ అట్లే అనిపిస్తుంది. పిండేసే సినిమాలో 70% హీరోయిన్ ఏడుస్తుంటుంది. బట్ మేబీ అంటే ఫర్ వాట్ ఎవర్ రైటింగ్ ఇట్ ఈస్ దే, ఐ థింక్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఐ థింక్. నేను ఒకటి చెప్తాను, సేమ్ ఫీల్డ్ లో ఏదో ఒకటి ఉంటుంది, ఇట్స్ స్టోరీ అబౌట్ నథింగ్ అని ఒక ఎపిసోడ్ సమరైజెస్ హోల్ సేమ్ ఫీల్డ్. అదే టైప్ లో దీంట్లో కూడా ఉంటది. ఫస్ట్ లో అమ్మాయి చెప్తుంది, ఓ 4-5 లవ్ స్టోరీస్ కలిపి రాసేయడం కాదు అది. సేమ్ సినిమా అదే. సో అంటే లైక్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడనుకో, గోయింగ్ బ్యాక్ టు దాట్, నాకేమనిపించిందంటే గౌరీప్రియ మ్యాడ్ సినిమాలో ఉంది, పెద్దగా అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈ సినిమాకి వెళ్ళినప్పుడు నాతో వెళ్ళిన వాళ్ళు చెప్పారు లైక్ షీఈ్ ఆల్సో దేర్ ఇన్ మ్యాడ్ అని చెప్పి. మ్యాడ్లో ఉంది తను. ఐ ఫౌండ్ ఇట్ అవుట్ లేటర్, కానీ లైక్ షీ డి నాట్ గెట్ నోటీస్ లైక్ ఇన్ దాట్ మూవీ. సో గౌరీప్రియ తను ప్రతి ఫంక్షన్లో కూడా నేను మీ తెలుగు అమ్మాయిని అని అంటది కదా. షీ రియల్లీ మేడ్ మీ ప్రౌడ్. అంటే లైక్ తన అభినయం ఎంత బాగా చేసిందంటే, నాకు చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి నా స్క్రీన్ మీద చూసి అంత బాగా డైలాగులు చెప్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఒక చాందిని చౌదరి కూడా లైక్ హర్ డైలాగ్ డెలివరీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇప్పుడు గౌరీప్రియ ఏంటంటే డైలాగ్ డెలివరీతో పాటు యాక్షన్ కూడా లైక్ చెదగొట్టేసింది అసలు. అంటే లైక్ ఇప్పుడు నవరసాలు తీసుకున్నాం అనుకో, ప్రేమ, కారుణ్యం, హాస్యం, బాధ, కోపం, బేభత్సం ఇవన్నీ చేసింది. ఒకటి కాదు, లైక్ షీఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. నువ్వు కూడా ఇన్ని రసాలు చూసావా రోల్లో? నాకు అన్ని కనిపించలేదు మరి. No. She I did not want to disturb the flow. Chiranjeevi stage ki speech ichchittundi. So I just wanted to continue. Go ahead. కాదు అంటే లైక్ షీ డిడ్ లైక్ సూపర్ గుడ్. లైక్ దాంట్లో సవాలే లేదు. అంటే లైక్ షీ వాజ్ లైక్ ఎక్సలెంట్ ఇన్ ద రోల్ షీ డిడ్. లైక్ తను ఫస్ట్ హాఫ్లో తన క్యారెక్టర్ ఏంటి, ఇట్స్ లైక్ ఎ వెరీ సాడ్ క్యారెక్టర్, రైట్? సో అక్కడ సాడ్నెస్ చూపించింది. అభోవరంతో లైకింగ్ అయినప్పుడు లైక్ షీ షోడ్ దట్ ప్రేమ. దాని తర్వాత లైక్ వెన్ షీ ఫెల్ బ్యాడ్ ఫర్ హిమ్ కరుణ చూపించింది. కోపం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతోనే వాళ్ళతోనే యాంగ్రీ సీన్స్ చూపించింది. తనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే
తన పెద్ద కళ్ళు ఉండటం వల్ల షీఈస్ వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్, రైట్? అండ్ తనకి షీఈస్ అ గిఫ్టెడ్ వాయిస్ అండ్ లైక్ షీఈస్ ఇంటూ సింగింగ్ యాజ్ వెల్. సో షీ డిడ్ అ ఫనామినల్ పర్ఫార్మెన్స్. నాకైతే లైక్ షీ వాస్ గౌరీ ప్రియాకి సత్యదేవ్కి ఒక సినిమా పడితే బాగుంది అనిపించింది. బికాజ్ లైక్ దే ఆర్ లైక్ టూ సూపర్ పెర్ఫార్మర్స్ అండ్ లైక్ I'm glad that Rajesh casted her in this movie. Rajesh and SKN and other people casted her in the movie. Like she did very good justice to the movie. Kiran Abuvaram, Manod ante he did very good. Innocence అనేది ఉంది చూసావు, like he did very well. ఇంకా వేరే క్యారెక్టర్స్ అంటావో లైక్ దర్ ఆల్ రన్ ఆఫ్ ద మిల్. ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఓవర్ యాక్షన్ చేసింది, కానీ మిగతాదంతా బాకీ సబ్ ఠీకే. But like heroine is the highlight. I think like I hope she gets more chances and she proves it. So పోయి కళ్ళు తుడుచుకో. కంటిన్యూ చేద్దాం. టాలెంట్ ఎంకరేజ్ నీకేమో చేస్తున్నా ఐ థింక్ షీ డిడ్ గుడ్, బట్ అంటే నువ్వు సో ఫీల్ అయినంత అవ్వలేమేమో. ఇప్పుడు లైక్ నౌ డూ సమ్ కంపారిజన్. ఏమవుతుందంటే ఏముందిలే అనుకుంటాం. నౌ గో బ్యాక్ టు దిస్ ఎంటైర్ ఇయర్, షో మీ వన్ హీరోయిన్ దట్ డిడ్ బెటర్ దెన్ హర్. లైక్ దట్స్ గోన్ బి అన్ ఆబ్జెక్టివ్ కంపారిజన్. ఒకరిని చూపించినా లైక్ లైఫ్ టైం బంపర్ ఆఫర్, మీకు వేగస్ ఫ్రీ ట్రిప్ ఇప్పిస్తాను. అంటే డైరెక్టర్ కి కూడా ఆ విజన్, నువ్వు ఒప్పుకోకపోతే మేమేం చేయాలి దానికి? ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్ కి ఆ విజన్, క్లారిటీ, ఆ ఇంటెంట్ ఉంటే అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నీ కరెక్ట్ హీరోయిన్ కూడా ఉండాలి కదా, యాక్ట్ దొరికితే చేస్తారు. అప్పుడు వర్కౌట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్, ఎనీథింగ్ దట్ వి సా బిఫోర్ దిస్ మూవీ, అసలు ఆ డైరెక్టర్లకు కూడా హీరోయిన్ అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాస్, మనం దీంతోనే స్టార్ట్ చేసాం కదా. హీరోయిన్ అంటే వాళ్ళు సాంగ్స్ కోసమో లుక్స్ కోసమో తీసుకొచ్చి ఏదో అంతే తప్పించి వాళ్ళు దే డోంట్ ఈవెన్ రైట్ ప్రాపర్ లైన్స్ ఆర్ ఈవెన్ క్యారెక్టరైజేషన్ ఉండదు దీంట్లో. ఎంటైర్ మూవీ ఈజ్ అబౌట్ హర్. దట్ ఈస్ అ గ్రేట్నెస్. అండ్ దాని ఐ థింక్ వీ హ్యావ్ టు కిరణ్ అబ్బవరం కూడా ఈ రోల్ లేకపోతే తక్కువ అని కాదు, కానీ ఇట్స్ ఎ హీరోయిన్ సెంట్రిక్ మూవీ దాగానే చూపించారు, తీశారు, ప్రజెంట్ కూడా చేశారు. తను యాక్సెప్ట్ చేయడము, నోయింగ్ వాట్ ద రోల్ ఈజ్ అబౌట్ అన్న ఇట్స్ గుడ్. ఎందుకంటే అప్కమింగ్ హీరోస్లో అవి చేస్తేనే బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో విత్ ఇన్ స్టార్ అండ్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తను ఐ డోంట్ నో విచ్ డైరెక్షన్ హీ వాంట్స్ టు గో. బట్ I'll tell you one comparison. So Shalini first Arjun Reddy movie చేసింది. Like she was so good. She like అమ్మాయి ఎట్లా చేసిందంటే she's equally psycho, like వాడిలాగే extreme behaviors ఉన్న, and she did so well. Her performance was so well. తర్వాత మూవీస్ లో అదంతా కనపడదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ లైక్ దేవరకొండ, విజయ్ దేవరకొండ కూడా కదా. సో డైరెక్టర్ ఎట్లా రాస్తాడు, ఆ స్క్రిప్ట్ కి ఎట్లా సెట్ అవుతారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఐ ఫెల్ట్ షీ డిడ్ అమేజింగ్ వర్క్. అండ్ అట్ ద సేమ్ టైం రాజేష్ అండ్ రవి నంబూరి, బోత్ ఆఫ్ దెమ్ నాకు వీళ్ళు ఎట్లా అనిపిస్తారంటే రాజ్ అండ్ డీకే లాగా. రాజేష్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. లైక్ రాజ్ అండ్ డీకే లాగా ఒక పార్ట్నర్షిప్ లో మూవీ వస్తుంది. You have more technicians added. నువ్వు లాస్ట్ టైం చెప్పినట్టున్నావు, స్క్రీన్ ప్లే షుడ్ బి డన్ బై ఎవరి జాబ్ వాళ్ళు చేయాలి, అండ్ దేర్ షుడ్ బి మోర్ టెక్నీషియన్. ఖచ్చితంగా. యా, సో ఐ థింక్ దట్ పార్ట్నర్షిప్ ఇస్ సో గుడ్. కాకపోతే అంతే, రైటింగ్ షుడ్ హావ్ బీన్ మోర్ గ్రిపీ అండ్ ఇట్ షుడ్ హావ్ హ్యాడ్ some good highs and lows. So what did you guys think about direction గురించి ఏమనుకుంటున్నారు? Do you think it was up to the mark or it needed improvement? It needs a lot of improvement. You need to find ways to, like, flat direction panikira, and you need to get away from 2000s influence. That's what I feel. Anduke movie result lo kuda, anduke second half the only see, first thing, a subject ni comedy avakunda chupichadam is a great thing. Kakapothe at the same time having a flat narration is also not going to work. ఏదో ఒకటి ఉండాలి నీకు. యూ షుడ్ బి కనెక్టెడ్ టు సంథింగ్. అదేది కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. వాట్ ఈస్ రిటన్ ఆన్ పేపర్ డిడ్ నాట్ ట్రాన్స్లేట్. నీకు లవ్ చేయడం రాలేదు, అది ప్రాబ్లం. మళ్ళా కళ్ళు తుడుచుకో. డైరెక్టర్ అంటే కొంచెం ఇది కన్ఫ్యూజింగ్, ఎందుకంటే రాజేష్ రైటింగ్ ఇస్ ఐ యూజువల్లీ గో ఇంటు రైటింగ్ దాన్ డైరెక్షన్. ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ రిటన్ ఆన్ ద పేపర్ ఐ థింక్ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ. నాకు అందులో ఏమీ ఫ్లాస్ అనిపించలేదు. స్లైట్లీ డిసగ్రీయింగ్ విత్ సుధీ. అక్కడ నాకు ఎగ్జిక్యూషన్లో ఏం అంటే
సినిమా తీయడంలో ఏమీ మిస్టేక్స్ కనిపించలేదు మనకు తెలిసినంత వరకు అబ్జర్వేషన్లో. రైటింగ్లో మాత్రం ఈ లూప్ హోల్స్ దే విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద మూవీ కదా, డైరెక్షన్లో కూడా అదే వస్తుంది కాబట్టి ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ ఊరికనే లూజ్గా చెప్పిన సినిమా కాదు, ఎందుకంటే అన్ని స్ట్రాంగ్గా అనుకొని ఈ ఎమోషన్ రావాలి ఇట్లా అనుకున్నదే కానీ ఆన్ పేపర్ ఇట్ కనెక్ట్స్ ఆల్ ద డాట్స్. బట్ ఏది ఇప్పుడు ఇక్కడ హీరో ఒక వచ్చి నాకు అంత సీన్ లేదు అని చెప్పేది, ఇండిపెండెంట్గా సీన్స్ చూస్తే బాగానే ఉందిలే అనిపిస్తుంది కానీ అన్ని ఫండమెంటల్గా కూర్చోవని నాకు అది ఎక్కడ అనిపించిందంటే, ప్రొటాగనిస్ట్ కన్ఫ్యూజన్ అన్నాం కదా స్టార్టింగ్లో, ఫస్ట్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటాడు, సడన్గా హీరోయిన్ నుంచి హీరోకి మారిపోయి పాత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి అవన్నీ సీన్స్ అవి చాలా కన్వీనియంట్గా అనిపించినాయి. అండ్ వెంటనే ఈమె లవ్లో పడిపోవడం, మళ్ళీ లవ్ ఆర్ వాట్ ఎవర్ మెచ్యూర్గా ఉండొచ్చు, దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ ద మూమెంట్ దే సెడ్ నాకు ఆ రోజు నరేషన్ ఉంది అంటాడు, ఏది పెళ్ళి అనుకున్న రోజు, ఆ మూమెంట్లో చెప్పగానే అర్థమైపోతుంది ఇక్కడ ఏదో ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆ ఎంటైర్ ఎపిసోడ్ విచ్ ఈస్ క్రక్స్ ఫర్ ద మూవీ, అది నాకు చాలా షాలో అనిపించింది. అది తీయడం కానీ ఆ ఎపిసోడ్ కానీ అదంతా చూస్తే ఇప్పుడు అరవ సినిమా లాగా ఉంది అంటే, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దే గ్లోరిఫై పావర్టీ, చేంజ్ రెసిస్ట్ చేసి కల్చర్ అనడం, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో ఆ ఆస్పెక్ట్లో అట్లా అనిపించింది. కానీ ఆ బస్ ఇన్సిడెంట్ అదంతా అస్సలు సెట్ అవ్వాలని అనిపించింది నాకు. అండ్ అవన్నీ ఒకటే రోజులకు పడి అయ్యి అంటే అది టూ ఫిల్మీ, రియలిస్టిక్, వెరీ ప్రెడిక్టబుల్. అండ్ నీకు ఆ పంచ్ కనిపించదు, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ నీకు అది అయినా కూడా తెలుసు వెన్ షీ గోస్ టు ద సెమెటరీ, అక్కడ నీకు తెలుసు వస్తాడని, ఎందుకంటే స్టార్టింగ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ పిల్లోడు వాళ్ళ నాన్న, పిల్లోడు అంటే అది అక్కడ రెస్టారెంట్ లో పనిచేసే అతను ఉంటాడు కదా, వాళ్ళ నాన్న కనిపించట్లేదు, నీకు ఆల్రెడీ ఇన్ ద ఎండ్ వెళ్ళిపోతాడని చెప్పేసి, ఇవన్నీ చాలా లాజికల్ గా అనుకొని ఇక్కడ ఇది పెడుతున్నా కాబట్టి ఇది వస్తుంది. ఫౌండేషన్ ఈ సీక్వెన్స్ కదా ఫౌండేషన్ సీన్ లాగా వేసాడు వెనకతలకి, అది న్యాచురల్గా అనిపించలేదు నాకు. అంటే లాజికల్గా నువ్వు క్వశ్చన్ చేసిన దగ్గర ఆన్సర్ ఉంది అనే టైప్ ఉంటుంది తప్పించి చెప్పడంలో అది ఎక్కడో ఏదో ప్యూరిటీ మిస్ అయినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ తీసినప్పుడు వాళ్ళు అట్లా అనుకోరు, చూసి చెప్పొచ్చు, బట్ అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. అది నేను అనింది ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్ట్ ట్రాన్సిషన్ అనింది ఇదే. ట్రాన్సిషన్ చాలా కన్వీనియంట్గా సినిమాటిక్ లిబర్టీతోని ఫండమెంటల్ డ్రామా. ఆ ఇంటర్వెల్ సీన్ ఇట్ కుడ్ హావ్ బీన్ డన్ బెటర్. అన్నీ అంటే లైక్ మ్యారేజ్ డే రోజు నరేషన్ ఇవన్నీ కూడా నేనే అనుకున్నానంటే స్టోరీ వేరే టర్న్ తిరుగుతుందేమో అనుకున్నాను. లైక్ వెన్ హీ డైస్ ఇదంటే లైక్ డస్ హీ గో ఇంటూ డిప్రెషన్ ఆర్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చెప్తుందే ఉంటాం అనుకున్నాను కానీ, బట్ లైక్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. సో ఇంకొకటి ఏం చేశానంటే ఐ డోంట్ రీడ్ ఎనీ రివ్యూస్ బిఫోర్ గోయింగ్ టు మూవీ. ఇంకా లైక్ ఐ గో విత్ లైక్ ఓకే లైక్ వాట్ ఈస్ దిస్, ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ లైక్ నా వరకు అయితే ఐ ఫెల్ ద స్క్రీన్ ప్లే వాస్ గుడ్, డైరెక్టర్ డిడ్ ఎ వెరీ డీసెంట్ జాబ్. అండ్ నువ్వు చెప్పిన కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, నో క్వశ్చన్ అబౌట్ ఇట్, బట్ ఇట్ డిడ్ నాట్ రింగ్ దట్ మచ్ విత్ మీ. ఐ థాట్ లైక్ ఇట్ వాస్ గుడ్, ఇట్ కనెక్టెడ్. అంటే లాస్ట్లో చిన్న ఫైట్ లాగా కూడా ఉంటుంది కదా, దట్ ఆల్సో ఇస్ లైక్ ప్రెటీ గుడ్. అంటే లైక్ యు నో లైక్ ఓకే he will realize that like this cannot go on forever అని. సో దట్ ఈస్ గుడ్. ఒకటి క్లోజింగ్ థాట్ ఒకటి చెప్తాను దాని మీద. పవన్ కళ్యాణ్ ఐ థింక్ జల్సాలో డైలాగ్ ఉంటుంది అనుకుంటా, ఇది ఈ హిస్టరీలో లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు అందరు ఎప్పుడు అబ్బాయిలే సఫర్ అవుతారు, అసలు దేవదాస్తి కూడా చెప్పి పార్వతి ఒక పెగ్గన్న తాగింది అంటాడు. ఈ సినిమాలో ఐ థింక్ రాజేష్ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. సో షీఈస్ ద వన్ హూ డస్ ఆల్ దట్. So this is a film for generations to come. Like Devdas unte ikkada Gauri Priyamman chupistara. Yeah. I don't know if that crossed his mind, but అది కూడా గుర్తొచ్చింది సార్. Maybe that was like one of the things. అంటే like modern గా అంటే like each person has a different way of handling sadness or sorrow, and like I think like he wrote her character phenomenally well. So ఎలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని కోరుకుందాం. Like any other closing thoughts, Sudhi? సెకండ్ హాఫ్ లో కామెడీ లేదు, ఇలాంటి ఏం చెప్పు, మంచిగా చెప్పు. నేను కామెడీ లేదు కాదు, కామెడీ చాలా ట్రై చేసినారు, కామెడీ ట్రై చేసి ట్రై చేసినారు కానీ రాలేదు, అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి, అది చెప్తున్నాను అంతే. కామెడీ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి అని లేదు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా కావాలి. ఓకే, థ్యాంక్స్ గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీక్ అగైన్ ఇన్ అనదర్ పాడ్కాస్ట్. See you guys.